ఉండాలన్నమాట. ఆ రోజు ఉండడానికి నేను బ్రతికించాను. మరి ఈ రోజు కాలంలో వెళ్ళగలుగుతాం అంతే కదా. ఆలోచన సరి చేసుకునే విధానం, దిద్దుబాటు అవసరం. అది ఈ సరి చేసుకునే విధానం ఏదైతే దేవుడికి చాలా ఇష్టం. అది చాలా 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 ఇష్టం దేవుడికి. అందుకే నాకు ప్రేరణ కలిగించాడు దేవుడు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇలాంటి విషయాలలో దేవుడి ఆలోచన బోధించే విషయంలో తారతమ్య భేదం లేదు, వయసు తేడా లేదు, అనుభవంతో అవసరం లేదు, ఏమి లేదు. ప్రభు ఆలోచన ఎక్కడ ఏ స్వరంతో విన్నా చెప్తున్నాను, వినడమే మన కర్తవ్యం. అందుకే నేను చెప్తా ఉన్నా ఏంటంటే, ఆ రోజు మనల్ని తప్పించిన దేవుడే, మన ఆ పెద్ద మూటే కాకుండా మనల్ని కూడా కలిపి చెప్తా ఉన్నాం అనమాట. మనల్ని తప్పించిన దేవుడే, ఆయన సన్నిధిలో చేర్చుకోవాలని ఆశ కలిగిన దేవుడే. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆయన సన్నిధికి కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, ఆకర్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయాలంటే ఆయన ఆలోచనని బట్టి మనము ఉపయోగంగా ఉండాలి. ఈ చిన్న విషయం ఏంటంటే, పరలోక రాజ్యం కూడా ఆవగింజనే పోలి ఉంది. చిన్న ఆవగింజనే పోలి ఉంది. మహావృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. అక్కడ ఆకాశ పక్షులన్నీ వచ్చి వాళ్ళని స్థిరంగా విశ్వాసంలో మనం ఉంటే, మనం ఆయన ఆలోచనతో ఉంటే, మన కుటుంబం అంతా వృక్షం అనే మన మీద ఆకాశ పక్షులు వాడినట్టుగానే మన పిల్లలు కూడా దారిలోకి రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి కాబట్టి ఎందుకంటే దేవుడి సువార్త ప్రకటించే వారి పాదములంట ఎలాంటివి, సుందరమైన అంట, ఎత్తైన స్థలంలో సుందరము వలె ఉన్నాయి. సుందరమైన పాదములు ఒక రకంగా మనం చూస్తే ఇది సమాధానం కలిపేట. గతంలో ఒక స్త్రీని చూసుకున్నాం కదా, వివేకం లేకుండా ఆమె శివపురాధనము సరి చేసుకునే వారంగా ఉంటాం. ఇదే ఈ యొక్క దిన వాక్యాంశం ఏంటంటే ఇదే. ఇప్పుడు చెప్పండి,